ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతితో తర్వాత ఆ దేశాన్ని నడిపించే నాయకత్వాన్ని ఎవరు తీసుకుంటారు అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. అయితే ఖమేనీ స్థానాన్ని ఆయన వారసుడే భర్తీ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇరాన్ సుప్రీం లీడర్ గా అలీ ఖమేనీ వారసునిగా మొజ్దాబా ఖమేనీ బాధ్యతలు తీసుకోబోతున్నట్టుగా సమాచారం. ఖమేనీ మృతితో ఆయన రెండో కుమారుడు మొజ్దాబాకు బాధ్యతలు అప్పగించబోతున్నట్టుగా తెలుస్తోంది. మొజ్దాబా ఖమేనీ ఇరాన్ సుప్రీం లీడర్ గా కొనసాగడానికి అక్కడ లీడర్షిప్ అసెంబ్లీ సభ్యులు ముందుగా సమావేశం కాబోతున్నారు. ఇరాన్ రాజ్యాంగం ప్రకారం అసెంబ్లీలో ప్రక్రియ చేపట్టబోతున్నారు. ఆ తర్వాత కొత్త నాయకుడిని అధికారికంగా ప్రకటించబోతోంది ఇరాన్. ఖమేనీ రెండో కుమారుడు అయిన మొజ్దాబా ఖమేనీ ప్రస్తుతం కోమ్ నగరంలోని విద్యాలయంలో మతాచార్యులుగా ఉన్నారు. ఇరాన్ అసెంబ్లీ ఫార్మాలిటీస్ పూర్తయిన తర్వాత మొజ్దాబా ఖమేనీ నాయకత్వంలో ఇరాన్ ముందుకు సాగబోతుంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతితో ఆ తర్వాత ఆ స్థానాన్ని ఆయన రెండో కుమారుడు భర్తీ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఎలా చూడాలి? అప్డేట్స్ ఏంటి? ఝాన్సీ రాణి, ఏదైతే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ చనిపోయిన తర్వాత ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారన్న ప్రశ్న ప్రస్తుతం తలెత్తింది. ముఖ్యంగా ఇందులో మొజబ్బా ఖమేనీకి సంబంధించిన రెండవ కుమారుడు ఇతను, అతని పేరు వినిపిస్తుంది. అదేవిధంగా సుప్రీం లీడర్ కార్యాలయంలో రాజకీయ భద్రతా వ్యవహారాల డిప్యూటీగా పనిచేస్తున్న అలీ అస్గర్ పేరు కూడా వినిపెడుతుంది. అదేవిధంగా మొహమ్మద్ గొల్ఫాయోనియా, అదేవిధంగా అలీ అఖ్తర్ కమల్ కరాజీ, అలీ లారిజానియా, వీళ్ళ పేర్లు ప్రధానంగా అయితే వినిపిస్తున్నాయి. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఖమేనీ రెండవ కుమారుడైన 55 ఏళ్ల వ్యక్తి మొజాఫా ఖమేనీ ఈ యొక్క బాధ్యతలు చేపట్టబోతున్నట్టుగా కూడా ఇప్పటికే సమాచారం అందుతుంది. దీనికి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అయితే ఖమేనీ చనిపోయిన తర్వాత ఇరాన్ లో నెలకొన్న పరిస్థితులు కావచ్చు, లేదా ఇటు ఐక్యరాజ్య సమితి దానిపైన వ్యవహరించిన తీరు కావచ్చు, అమెరికా ఏదైతే డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన, దాదాపు ఒక రాక్షసుడు చనిపోయాడు, ఇకనైనా ఇరాన్ ప్రజలు దేశాన్ని సొంతం చేసుకోవాలంటూ కూడా ఆయన తన సోషల్ మీడియా వేదికకు కూడా ప్రకటించిన పరిస్థితి చూశాము. అయితే ఖమేనీతో పాటు ఆయన కుమార్తె, అల్లుడు, మనవరాలు కూడా చనిపోయినట్టుగా కూడా ఇప్పటికే అధికారికంగా ధృవీకరించడం జరిగింది. మరి ఈ తరువాత ఎవరు అధ్యక్ష పద్ధతిని చేపడతారు అన్న దానిపైనే ప్రస్తుతం కొంత ఇంకా అధికారిక ప్రకటన అయితే వెలువడాల్సింది. దాదాపు 6 పేర్లు మాత్రం ప్రస్తుతం వినపడుతున్న పరిస్థితి ఉంది. ఆయన 55 ఏళ్ల కుమారుడు, రెండవ కుమారుడే దాదాపు ఈ యొక్క అధికారాన్ని చేపడతారు అనేది కూడా కొంత సమాచారం అయితే అందుతుంది. అయితే ఖమేనీ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామంటూ కూడా ఇప్పటికే ఇరాన్ ప్రకటించిన నేపథ్యంలో మరి రాబోయే వారసుడు అది ఏ విధంగా చూస్తారు? ఇటు ఇరాన్ ప్రజలను రక్షిస్తూనే మరి దాడులకు పాల్పడ్డ అమెరికా పైన ఏ విధంగా ప్రతీకార చర్య తీసుకుంటారు అనేది కూడా ప్రస్తుతం ప్రపంచం కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఖమేనీ సుదీర్ఘ కాలంగా ఇరాన్ సుప్రీం గా వర్క్ చేయడం జరిగింది. ఆయన ఐక్యరాజ్య సమితిలో ఒక భాగమైన ఇరాన్ కు ఆయన సుదీర్ఘ కాలంగా సేవలు చేశారు. అయితే ఆయనకు కొన్ని పాలసీస్ వల్ల అనేక మంది ప్రజలు చనిపోయారు. కొంతమంది దేశంలో ఆయనకు వ్యతిరేకత ఉంది, కొంతమంది ఆయనను సమర్థించే వారు కూడా ఉన్న నేపథ్యంలో మరి తదుపరి వచ్చే లీడర్ ఏ విధంగా ఉండబోతున్నారు, ఇటు ఇరాన్ ప్రజలకు సంబంధించిన అంశం కావచ్చు, యుద్ధాన్ని ఆపగలిగే శక్తి ఆ రాబోయే లీడర్ కు ఉంటుందా, మరి చర్చల ద్వారా సాధ్యమవుతుందా, లేదా ప్రతీకార చర్య దాడులకు పాల్పడతారా అన్నది కూడా మరికొన్ని గంటల్లోనే తెలిసే అవకాశాలు కనపడుతున్నాయి. సుప్రీం లీడర్ ని ప్రకటించే అవకాశాలు ఈ రోజు మధ్యాహ్నం లేదా సాయంత్రం వరకు కూడా ఎవరు తదుపరి నాయకుడు అనే దానిపైన కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఇజ్రాయెల్ తోటి సుదీర్ఘ కాలంగా జరుగుతున్న ఈ పోరులో ఇజ్రాయెల్ కి ఇటు అమెరికా మద్దతు తెలపడము, ఖమేనీని హతమార్చడమే లక్ష్యంగా జరిగిన ఈ దాడుల్లో ఆయన మరణించినట్టుగా ఇటు ఇజ్రాయెల్, అదేవిధంగా అమెరికా ప్రకటించిన కొన్ని గంటలకే ఇరాన్ అధికారిక పత్రిక కూడా ప్రకటించడంతో ఖమేనీ చరిత్ర ముగిసిందని చెప్పొచ్చు. ఆయన 79 నుంచి కూడా ఇరాన్కి ఆయన సుప్రీం గానే కొనసాగుతూ ఉన్నారు. మరి తదుపరి లీడర్ ఏ విధంగా ఉండబోతున్నారు, ప్రపంచ దేశాలతోటి ఆయన ఏ విధంగా సఖ్యత కలిగి ఉంటారు, ఇటు ఇజ్రాయెల్, అమెరికా
తో ఉన్న విభేదాలకు సంబంధించి కావచ్చు, దేశ పౌరులను ఏ విధంగా కాపాడుకుంటారనేది కూడా ప్రస్తుతం రాజకీయంగా కొంత చర్చ అయితే జరుగుతుంది. ఝాన్సీరాణి. రైట్, థ్యాంక్ యూ గోపి. రైట్, మనం 10 టీవీ స్క్రీన్ పై విజువల్స్ చూస్తున్నాం. అయతుల్లా ఖమేనీ మృతితో ఇరాన్లో ఆయన అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు జమ్మూ కాశ్మీర్లో కూడా విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. ఖమేనీ మృతి కారణంగా ఆయన అభిమానులంతా కూడా రోడ్డుపైకి వచ్చి విచారం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరికొంతమంది అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్న దృశ్యాలు మనం 10 టీవీ స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం. అయతుల్లా అలీ ఖమేనీ ప్రస్థానం ముగిసింది. ఇక అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ చనిపోయారు. ఖమేనీ మరణ వార్తను ఇరాన్ మీడియా అధికారికంగా ప్రకటించింది. ఇరాన్లోని ఖమేనీ నివాసాన్ని టార్గెట్గా చేసుకుని జరిపిన దాడుల్లో ఖమేనీ సహా ఆయన కుమార్తె, అల్లుడు, మనవడు మరణించినట్టుగా ఇరాన్ మీడియా ప్రకటించింది. అటు ఖమేనీ మృతితో అక్కడ 40 రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించింది ఇరాన్. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీనే టార్గెట్గా ఆయన నివాసంపై ఇజ్రాయెల్, అమెరికా ఆధునిక క్షిపణులతో విరుచుకుపడింది. ఖమేనీ నివాసమే లక్ష్యంగా 30 క్షిపణులను ప్రయోగించారు. ఈ దాడిలో ఖమేనీ హతమయ్యారు. అటు ఖమేనీతో పాటుగా ఆయన కుటుంబ సభ్యులు కూడా మరణించారు. ఇజ్రాయెల్, అమెరికా జరిపిన సంయుక్త దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రి అమీర్ ససీర్జాదే, రెవల్యూషనరీ గార్డ్ ఆర్జీసీ కమాండర్ మొహమ్మద్ కూడా చనిపోయారు. అగ్రరాజ్యం అమెరికా ప్లాన్స్ విజయవంతమయ్యాయి. గత కొన్నాళ్లుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ను హెచ్చరిస్తూ వచ్చారు. తమతో సయోధ్యకు రావాలని, లేని పక్షంలో తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. చివరకు ఇజ్రాయెల్తో కలిసి అన్నంత పని చేసేశారు ట్రంప్. ఆపరేషన్ రోరింగ్ లయన్ పేరుతో అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు సంయుక్తంగా కలిసి ప్లాన్ చేశాయి. ఇరు దేశాల పక్కా స్కెచ్తో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తప్పించుకోలేకపోయారు. ఇజ్రాయెల్ వైమానిక దళం నిర్వహించిన ఆపరేషన్ రోరింగ్ లయన్ ఇరాన్ సైనిక వెన్నెముకను విరిచేసింది. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన ఈ మెరుపు దాడుల్లో ఇరాన్ ప్రభుత్వ సైనిక స్థావరాలు నేలమట్టమయ్యాయి. దశాబ్దాలుగా ఇజ్రాయెల్పై కుట్రలు పన్నుతున్న ఇరాన్ పాలనా వ్యవస్థ స్తంభాలు ఈ దాడులతో కుప్పకూలిపోయాయి. ఇక ఈ దాడుల్లో అమెరికా, ఇజ్రాయెల్ అత్యంత ఆధునిక ఫైటర్ జెట్లు, క్షిపణులతో ఇరాన్ రక్షణ నాయకత్వం ఉండే ప్రధాన కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంది. అత్యంత పకడ్బందీ పరిశోధన ప్రణాళిక తర్వాతే ఈ దాడులు చేశారు. ఈ ఆపరేషన్లో ఇరాన్కు చెందిన 7 అత్యున్నత స్థాయి సైనిక అధికారులు మరణించినట్టుగా ఇజ్రాయెల్ వైమానిక దళం అధికారిక జాబితాను విడుదల చేసింది. ఇరాన్ ఛాతీపై ఇజ్రాయెల్ చేసిన ఈ గాయం ఆ దేశాన్ని శతాబ్దాల పాటు వేధించబోతుంది. అణు కార్యక్రమం నుంచి నిఘా విభాగం వరకు, రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి ఐఆర్జేసీ వరకు అన్ని కీలక విభాగాలు తమ అగ్రనేతలను కోల్పోవడంతో ఇరాన్ ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. అమెరికా మద్దతుతో జరిగిన ఈ దాడులు మధ్య ప్రాచ్యంలో ఇరాన్ ప్రాబల్యానికి గండి కొట్టాయి. ఇరాన్ అత్యున్నత నేత అయతుల్లా అలీ ఖమేనీ సహా 7 అగ్రనేతల మరణం ఇరాన్ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేసింది.